అఖండ అనే సినిమా ఎప్పుడైతే 4వ తేదీ 5వ తేదీకి రావాల్సిన సినిమా పోస్ట్పోన్ అయింది అని తెలిసిన వెంటనే నెక్స్ట్ వీక్ రిలీజ్ అవ్వాల్సిన, అంటే 12వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన కొన్ని సినిమాలన్నీ వణికిపోయాయి. అయ్యయ్యో మా డేట్ ఏమైపోతుందా దేవుడా అని. తర్వాత అఖండ 12కి పోస్ట్పోన్ అయింది, 11కి ప్రీమియర్స్ పడితే అని చెప్పగానే పాపం వీళ్ళు అయోమయంలో పడి అప్పటి వరకు చేసుకున్న ప్రమోషన్స్, ఇది రిలీజ్ చేసిన ట్రైలర్స్, టీజర్స్ అంటే మళ్ళీ ఖర్చు పెట్టుకోలేరు కదా చిన్న సినిమాలు అంటే. అయ్యో అనిపించింది. కాకపోతే దీంట్లో చాలా సినిమాల్లో ఒకటి హైలైట్గా నిలిచింది. సుమ కొడుకు రోషన్ కనకాల తను చేసినటువంటి మోగ్లీ అనే సినిమా. ఎందుకు అంటే ప్రమోషన్స్ గట్టిగానే చేశారు. సుమ కొడుకు మీద ఆల్రెడీ గతంలో సినిమా చేసినప్పటి నుంచి ఈ అబ్బాయి మీద కొంచెం క్రేజ్ ఉంది, పర్లేదు, నటన పరంగా ఇంప్రూవ్ అవుతున్నాడు, ఇంటర్వ్యూస్ కూడా బాగానే చేస్తున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. ఈ అబ్బాయి ఎదుగుతాడేమో అని చాలామందికి అనిపించింది. ఎదిగినా ఎదగకపోయినా ఒక నెపో కిడ్ అంటే 10 మంది దృష్టి పడుద్ది, ఎంతో కొంత సినిమా నెట్టుకు వస్తాడు అనే ధైర్యం కూడా దర్శక నిర్మాతలకు ఉంటుంది. అట్లా అండ్ ఎందుకంటే సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్నీ బాగా సక్సెస్ అవుతూ ఉంటాయి, సినిమాలకి మంచి పేరు వస్తూ ఉంటుంది. అట్లా వీళ్ళు ఏదో రకంగా సుమ గారు బాగా ప్రమోట్ చేస్తారులే అని చెప్పేసి భారం మొత్తం వేసుకున్నారు, అలాగే డిజైన్ చేసుకున్నారు. అఫ్కోర్స్ వర్కౌట్ అవుతుంది, అయ్యింది కూడా. కాకపోతే రిలీజ్ డేట్ కొంచెం అటు ఇటు అనేసరికి అయ్యో రామా అనుకున్నారు. బట్ ఎట్టకేలకి 12కి అయితే సినిమా వచ్చింది, రిలీజ్ అయ్యింది. మరి ఎలా ఉంది అని మాట్లాడుకుంటే, అంటే అంత ప్రమోషన్స్ చేశారు, అందరి నోట్లో నానారు, మరి సినిమా కూడా అంతగా మెప్పించిందా లేదా? కలర్ ఫోటో నిర్మాత దీనికి. మోగ్లీ అనే మనిషి ఒక అనాథ యాక్చువల్గా చెప్పాలంటే. అడవినే అమ్మలా భావించి పెరుగుతూ ఉంటాడు. అడవులలో అప్పుడప్పుడు సినిమా వాళ్ళు షూటింగ్లు చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ పని ఈ పని చేసి పెడితే డబ్బులు సంపాదించుకుంటాడు. అండ్ ఒకసారి ఒక సినిమా షూటింగ్ వాళ్ళు వచ్చినప్పుడు డూప్గా యాక్ట్ చేయాలన్నమాట. యాక్ట్ చేసే క్రమంలో ఆ యూనిట్ సభ్యుల్లో ఒక డాన్సర్ అయినటువంటి మన హీరోయిన్కి ఇతనికి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుద్ది. నేను రాముడిని అయితే నువ్వు సీత లాంటి ఒక సెంటిమెంట్తో వీళ్ళ లవ్ స్టోరీ ప్రయాణం సాగుద్ది. పాపం ఈ అమ్మాయి మూగది చెవిటిది, అంటే వినలేదు, మాట్లాడలేదు. అలా వీళ్ళ జర్నీ స్టార్ట్ అవుతా ఉంటే విలన్ లాగా రావణుడిలా క్రిస్టోఫర్ నోలన్ అనే క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఎంట్రీ అయిన తర్వాత నుంచి అంటే సీత మీద కన్నేస్తాడు అతను, ఒక ఎస్ఐ. అప్పటి నుంచి కథ మలుపులు తిరుగుతూ ఉంటుంది. అతని నుంచి ఇతను కాపాడుకున్నాడా లేదా అనేది మిగతా కథ. సాధారణంగా లవ్ స్టోరీలన్నీ ఒకేలానే ఉంటాయి, కాకపోతే ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉండేసరికి వీళ్ళకి ఏంటంటే చాలా రిజల్ట్స్ ఎక్కడో ఉంటాయి, చాలా రిజల్ట్స్ ఎక్కడో ఉంటాయి, అంతే. ప్రేమ కథలన్నీ ఒకటే, హీరో హీరోయిన్ ప్రేమించుకోవాలి, ఏదో ఇబ్బంది కలగాలి, వాళ్ళు దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఫైనల్గా ఒకటి అవ్వాలి, అంతే కదా. అండ్ ఇప్పుడు వీళ్ళు ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రాముడు, సీత, రావణుడు, హనుమంతుడు కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్తో గతంలో మనకు సినిమా వచ్చింది, మణిరత్నం గారి విలన్ రావణ్, విక్రమ్, ఐశ్వర్య రాయ్, తెలిసిందే మనకు ఆ సినిమా. అందులో హనుమంతుడు క్యారెక్టర్ కూడా ఉంటాడు. అంటే అడవులు, మొత్తం అడవి బ్యాక్డ్రాప్లోనే కథ సాగుతూ ఉంటుంది. సేమ్ అలాంటిదే కాన్సెప్ట్ ఇది కూడా. మరి వీళ్ళు ఎలా చేశారు అనుకుంటే కనుక డీసెంట్గానే చేశారు. అడవి బ్యాక్గ్రౌండ్స్ నిజంగా చాలా మెప్పిస్తాయి మీకు. కెమెరా పనితనం ఎంత బాగుంటుందో, వీళ్ళ లొకేషన్స్ చూస్తే నిజంగా మనల్ని అడవిలోకి తీసుకెళ్ళిపోతారు. అండ్ విజువల్ వైజ్గా చాలా ఖర్చు పెట్టారు ఈ సినిమాకి అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి నిజంగా చెప్పాలి అంటే. ప్రతి క్యారెక్టర్ తన పరిధి మేరకు బాగానే నటించింది. అండ్ ఇంత హీరోయిన్ చాలా బాగా చేసింది. ఆ క్రిస్టోఫర్ నోలన్ క్యారెక్టర్లో అబ్బాయి పేరు ఏంటో ఉండే, తను కూడా బాగానే చేశాడు. అండ్ ఈవెన్ రోషన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. బికాజ్ అండ్ ఇంప్రూవ్మెంట్ చాలా కనబడింది మనకి. అప్పుడెప్పుడో అడవిలో క్షణక్షణంలో వెంకటేష్, అప్పట్లో ఆయనకు కూడా అవి సినిమా కొత్తే కదా, ఒక కొన్ని సినిమాలు చేసిన తర్వాత వచ్చిన సినిమా అది. ఎంత మెరుగైన నటన కనబరిచారో ఈ అబ్బాయి కూడా 1-2 సినిమాలు చేయడం పక్కన పెట్టేస్తే చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు. అండ్ డైరెక్టర్ కూడా ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం, కర్మఫలము అండ్ రామాయణ బ్యాక్డ్రాప్లో రాముడు సీతలాగా అడవుల్లో సాగే కథని డిఫరెంట్గా చెప్పాలనుకున్నాడు. నిజంగా అర్థమైతే చాలామందికి ఒక్కసారి మనకు ఆ ఫీలింగ్లోకి తీసుకెళ్ళిపోతుంది. మంచి సినిమా సింపుల్గా చెప్పాలి అంటే. అండ్ మ్యూజిక్, కాలభైరవ మ్యూజిక్ ఎక్సలెంట్, బీజిఎం కూడా చాలా బాగుంది. వంక పెట్టడానికి ఏం లేదు సినిమాలో. కొంచెం లవ్ స్టోరీలు ఏదైనా కొత్త లొకేషన్కి వెళ్ళారు, కొత్త డైరెక్టర్లు అంటే పాపం వాళ్ళకి ఏంటి
కొంచెం సాగతీత అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందో కూడా చెప్తా. చిన్న సినిమాలకి ఈ ప్రాబ్లం ఎందుకంటే లొకేషన్ చేంజ్ అయితే షెడ్యూల్ చేంజ్ అవ్వాలి. ప్రతి షెడ్యూల్కి ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టుకుంటా వెళ్ళాలి, సెట్లు వేసుకోండి. అవన్నీ పెద్ద సినిమాలకు ఉంటాయి, బోల్డ్ అన్ని రోజులు షూట్ చేయాల్సి వస్తుంది. చిన్న సినిమాలు ఏంటంటే ఒక లొకేషన్లో మ్యాక్సిమం తక్కువ లొకేషన్స్లో కథను చుట్టేయాలనుకుంటారు. సో మనకు చూసిన లొకేషనే మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండేసరికి ఏదో సాగిందేమో అన్న ఫీల్ వస్తుంది. అంతకు మించి ఏం లేదు. ఒక లొకేషన్లో ఎంత రాసుకుంటారు చెప్పండి కదా. కొంతమంది క్రియేటివిటీ వల్ల కొన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పుడు హారర్ సినిమాలు ఉంటాయి, ఒకే లొకేషన్లో సాగుతూ ఉంటుంది. అది భయం అనే ఎలిమెంట్ ద్వారా మనం భయపడతా ఉంటాం. కాకపోతే ప్రేమ కథలకు వచ్చేసరికి ఇంకెంతసేపు ప్రేమిస్తావురా నువ్వు అనిపిస్తుంది. అలా లాగు అంటారే కానీ ఈ కథలు ఇంతే. మీరు కొంచెం ఇష్టపడి చూస్తే చాలా మందికి ఆ ఫీల్ వస్తుంది 100%. ఫ్రేమ్ చేంజ్ అవుతున్న కొద్దీ మీకు ఏదో ఒక ఫీల్ వస్తానే ఉంటుంది. చక్కగా ప్రేమికులు ప్రేమించుకోవాలనుకుంటారు, ఇబ్బంది పెట్టడానికి రావణుడిలా ఒక విలన్, ఆ తర్వాత అసలు వీళ్ళు అడవుల్లో పడే పాటలు అన్నీ కూడా విజువలైజ్గా నిజంగా చాలా బాగున్నాయి చెప్పాలి అంటే. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఎందుకు 4/5? మిగతా ఒకటి ఏం చేసావు నువ్వు అని అడిగితే రొటీన్ కథలాగే ఉండింది అంతే. ఇంత నేను స్టార్టింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అంటే కొంచెం క్రియేటివ్గా కొత్తగా ఏదైనా చెప్తే ఇంకా బాగుండేది. నేను ఎంచుకున్న కర్మఫలం సిద్ధాంతం అయితే ఆ టచ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. అంతవరకు అయితే చెప్పుకోవచ్చు. ఈ సినిమా మస్ట్ వాచ్ అన్న, ఇంకొకసారి చూడండి అన్న, ఎలా చెప్పినా సరే అందరూ చూడవచ్చు అబ్బా హ్యాపీగా. వీకెండ్కి అయితే మంచి టివిటే. ఒక అఖండ రన్ అవుతా ఉంది, ఆల్మోస్ట్ అందరూ అఖండ చూసిన తర్వాత ఇంకాసేపు ఇంకో రోజు కాలక్షేపానికి ఇంకేదైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే ది బెస్ట్ చాయిస్ మోగ్లీ. హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.